హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి అనేక విచిత్రమైనటువంటి టిస్టులతో నడుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ప్రాసెస్ ఒకటైతే, ప్రస్తుతం మనకి కనిపిస్తున్న ప్రాసెస్ మరొకటి. ఎగ్జామ్ జరిగి రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత మరి మెరిట్ లిస్ట్ అనేది కామన్గా ఇవ్వడం, ఏ ఎగ్జామ్ అయినా, ఏ యొక్క రిక్రూట్మెంట్ అయినా, ఏ జాబ్ అయినా అదే జరుగుద్ది. మెరిట్ లిస్ట్ ఇవ్వడం, ఆ తర్వాత మరి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మరి మెరిట్ లిస్ట్లో మనకేం తెలుస్తుంది, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనకు ముందు ఎంతమంది ఉన్నారు, మన తర్వాత ఎంతమంది ఉన్నారు, అది క్లియర్గా మనకు అర్థం అవుద్ది. కానీ అదేమీ లేకుండా డైరెక్ట్గా మరి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక లిస్ట్ ఇస్తాము అని అంటున్నారు. ఒక లిస్ట్ ఇచ్చేది ఏదైతే ఉందో ఆ లిస్టులో అసలు ఎవరుంటారు? మెరిట్ లిస్ట్ ఇస్తే ఆ మెరిట్ లిస్ట్లో మనం ఎక్కడ ఉన్నామో, మన ముందు ఎంతమంది ఉన్నారో, అసలు రోస్టర్ ప్రకారం మనకి సీటు పోస్ట్ వస్తుందో రాదో ఈజీగా అర్థమైపోద్ది మెరిట్ లిస్ట్లో. అది ఇవ్వకుండా ఒక లిస్ట్ ఇస్తాము, ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాము అని అంటున్నారు. మళ్ళీ అదేమైనా ఫైనల్ లిస్టా అని అడిగితే అది ఫైనల్ లిస్ట్ కాదు అని అంటారు. మరి ఇది ఇక్కడ గమనించండి, విచిత్రమైనటువంటి టిస్టులతో ఈ యొక్క డిఎస్సి ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూడండి, దీనికి ఒక పెద్ద ఆయన ఒక భాష్యం చెప్పాడు. ఏమనంటే ఏవిఎం డిఎస్సి అని చెప్పేసి, డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సర్టిఫికేట్స్ వెరిఫై చేసి సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం అనేది ఎలా ఉందంటే, ఈవీఎం మిషన్లలో నమోదైన ఓట్లను లెక్కించకుండా ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటించిన తర్వాత ఓట్లు లెక్కబెట్టినట్టు ఉంది అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అన్నారు. దీన్ని చాలా బాగా చెప్పారు కదా ఈ మాట. ఇక్కడ చూడండి, ఈ డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ప్రస్తుతం సెలక్షన్ చేస్తాం, అభ్యర్థుల్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేసి సెలక్షన్ చేస్తాం అని చెప్పడం అనేది ఇలా ఉందని చెప్పేసి ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఈవీఎం మిషన్లో నమోదైన ఓట్లు లెక్కించకుండా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిచినట్టు ప్రకటించిన తర్వాత ఓట్లు లెక్కబెట్టినట్టుంది అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. ఇలా చేస్తే ఎన్నో అనుమానాలకు ఆస్కారంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఇక డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా ఏ డిఎస్సికి లేని అనేక రకాల ఇబ్బందులు, పురిటి నొప్పులు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ డిఎస్సికి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి, ఈ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ డిఎస్సికి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అభ్యర్థులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ డిఎస్సిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా అభ్యర్థులు, వివిధ కోవకు చెందిన అభ్యర్థులు, పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు కేవలం 45 రోజులే సమయం ఇవ్వడం, అలాగే డిఎస్సి పరీక్ష పేపర్స్ను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేదా విషయ నిపుణులు రూపొందిస్తే కీలో ఇన్ని తప్పులు ఉంటాయా, ఫైనల్ కీని కూడా మారుస్తారా అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఇకపోతే ఇక్కడ గమనించండి, తెలంగాణ మాదిరి జిల్లా వైజు అంటే డిస్టిక్ వైజు డిఎస్సి పరీక్ష పెడితే వచ్చే నష్టం ఏమిటో ఈ అధికారులు చెప్పాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఏ జిల్లాకు ఆ జిల్లా డిస్టిక్ వైజ్గా పేపర్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మరి అదే ప్రాసెస్ ఇక్కడ ఇస్తే నష్టం ఏంటి అని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక డిఎస్సి మెరిట్ లిస్టు లేదా పోస్టును ప్రభావితం చేసేటువంటి పాయింట్ మార్కులు కూడా చాలా ముఖ్యం. అలాంటిది నార్మలైజేషన్ పుణ్యమాని ఒక్కొక్క సెక్షన్కి 4 నుంచి 5 లేదా 6 మార్కులు కలిపితే నిజంగా అందరికీ సమన్యాయం జరుగుతుందా అంటే జరగదనే చెప్తున్నారు. 100% న్యాయం జరగదు అని చెప్పేసి చాలా స్పష్టంగా నిపుణులతో సహా పెద్దవాళ్ళంతా కూడా అభ్యర్థులతో సహా ఈ విషయాన్ని క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. ఇకపోతే ఇప్పుడు మరి మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్టు అంటూ కొత్తగా వెరిఫికేషన్ లిస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు అంటూ ఒక లిస్ట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పేసి అభ్యర్థులు అడుగుతున్నారు. ఇక ఇందులో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయి అని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇకపోతే ఫ్రెండ్స్, మొత్తం మీద అభ్యర్థులు గందరగోళానికి అయితే గురవుతున్నారన్న విషయం మరి అందరికీ అర్థమవుతూ ఉంది. దీన్ని ఏదో విధంగా మరి దీని మీద ఒక క్లారిటీ అనేది ఇస్తే బాగుంటుందని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నారు. అభ్యర్థులు ఇప్పుడు లిస్టులో అసలు మేము ఎక్కడున్నాం, మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, మేము ఎక్కడున్నామని చెప్పేసి కూడా వాళ్ళు తమ ఉనికి తమకి తెలియని పరిస్థితి అనమాట. మెరిట్ లిస్ట్ వేస్తే ఓకే, మేము పలానా 100 మార్కులో ఉన్నాము, లేకపోతే పలానా 100 ర్యాంకులో ఉన్నాము, లేకపోతే 200 ర్యాంకులో ఉన్నాము, ఏదో ఒకటి తెలుసుద్ది. దాని ప్రకారం ఆల్రెడీ ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుసు కాబట్టి పోస్ట్ వస్తుందో రాదో తెలుసుకుని హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఏదో ఒకటి ఒక రోజు 2 రోజులు బాధపడి వదిలేస్తారు. కానీ అసలు మెరిట్ లిస్ట్ అనేది ఏ సెలక్షన్కైనా మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది కామను.
అసలు అది లేకుండా డైరెక్ట్గా ఇలా ఒక వెరిఫికేషన్ లిస్ట్ అని రేపు వెరిఫికేషన్ చేస్తామని అసలు ఎవరికి చేస్తారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేకుండా ఇన్ని మార్కుల వరకు వచ్చిన వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారనేది కూడా తెలియకుండా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు కొద్దిగా గందరగోళంకి లోనవుతున్నారని వాళ్ళు కొద్దిగా చింతిస్తున్నారని చెప్పేసి వాళ్ళ మనోవేదనకు గురవుతారేమో అని చెప్పేసి పెద్దవాళ్ళతో సహా అందరూ భావిస్తున్నారు. కానీ మీరేమి కంగారు పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం, ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చాలా స్పష్టంగా మీకు క్లారిటీ అది ఇవ్వడం అయితే జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.